హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో 6th, 7th, 8th, 9th అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం సంబంధించింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే చూడండి, TRRES 5th క్లాస్ అండ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఫర్ 6th, 7th, 8th, 9th అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25 అంటే 6th నుంచి 9th వరకు మనకు అడ్మిషన్ రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ అంటే మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదండి. ఇక్కడ 5th క్లాస్లో 80 సీట్స్ ఉంటాయండి ప్రతి స్కూల్లో. ఫర్ SCs అండ్ STs అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలిజిబిలిటీ. తర్వాత ఫర్ BC అండ్ OC అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారండి. ఇవి 5th క్లాస్ సంబంధించినవి. ఇక్కడ SC ST వాళ్ళకైతేనేమో 2011 నుంచి 5th మధ్యలో జన్మించి ఉండాలి. BC OC వాళ్ళకైతేనేమో 2013 నుంచి 2018 జన్మించి ఉండాలి. 6th క్లాస్ బ్యాక్లాగ్ వచ్చేసి ఇక్కడ మనకు ST క్యాండిడేట్స్ ఓన్లీ అన్నారు. అదేవిధంగా 7th, 8th, 9th ఓన్లీ ST క్యాండిడేట్స్ బ్యాక్లాగ్స్ అండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ 5th మాత్రం SC ST BC OC అందరూ అప్లై చేసుకోవచ్చు. 6th, 7th, 8th, 9th మాత్రం ఓన్లీ ST క్యాండిడేట్స్. మీకు ఇప్పుడు ఏ మీడియం చదివినా కూడా నెక్స్ట్ మీరు జాయిన్ అయిన మాత్రం ఇంగ్లీష్ మీడియం మాత్రం చదవాల్సి ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 1 lakh కంటే తక్కువగా ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మనం ఇది చూడండి. షెడ్యూల్ మాకు ఇచ్చారు. మనకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 10/4/2024 అని ఇవ్వడం జరిగింది. 10/4 అంటే మనకు April 10th వరకు టైం అయితే ఉందండి. హాల్ టికెట్స్ వచ్చేసి April 11th నుంచి తీసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి April 21st రోజు ఉంటుంది. అందరికీ అదే రోజు ఎగ్జామ్ ఉంటుందండి. మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి May 10th రోజు ఉంటుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చేసి May 28 రోజు ఉంటుంది. తర్వాత సెలెక్ట్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా ఎప్పుడు ఇస్తారంటే May 22nd ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ మొత్తం కూడా మనకు ఇస్తారండి. మంచి ఆపర్చునిటీ అండి. సో మొత్తం ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హాస్టలు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ ఇక్కడ మీకు ఇచ్చారు. ఎక్కడెక్కడ మరి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ వైజు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏ క్లాస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, 5th క్లాస్లో ఎన్ని సీట్లు ఉంటాయి, STకి ఎన్ని ఉంటాయి, OCకి ఎన్ని ఉంటాయి, SCకి ఎన్ని ఉంటాయి, BCకి ఎన్ని ఉంటాయి, అందరికీ ఇక్కడ ఇవ్వడం జరిగింది 5th క్లాస్ సంబంధించి. అదేవిధంగా మిగతాయి కూడా మనకు అన్ఎగ్జామ్ 5th ఇక్కడ చూసినది మీకు చూడండి. బ్యాక్లాగ్స్ ఇక్కడ ఇచ్చారు. 6thలో ఎన్ని ఉన్నాయి, 7thలో ఎన్ని ఉన్నాయి, 8thలో ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అండి. సో మంచి ఆపర్చునిటీ అండి. సో అందరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఉంటే. ఇక్కడ ఆన్లైన్ అప్లైంగ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాప్ అంటే చూడండి. ఇక్కడ అప్లైయింగ్ క్లాస్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఇచ్చారు కదండి. మీ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ క్లాస్ అప్లై చేస్తారో ఆ క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 5th, 6th, 7th, 8th, 9th అనేది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంటు, నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, జెండర్ ఏంటి, మొబైల్ నెంబరు, నేటివ్ డిస్టిక్, నేటివ్ మండలు, క్యాస్ట్ రిజర్వేషన్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవన్నీ వస్తలేదండి. ఇక్కడ మీ ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ డిస్టిక్, మండలు, విలేజు అంటే ఇక్కడ చూడండి అడ్రస్ కోసం డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ అంటే వాళ్ళు మీరు ఏజెన్సీ ఉద్యోగంలో పనిచేస్తున్నారా లేకపోతే PH అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు మీరు ఎక్కడ చదివారు, ఓకేనా అండి. అంతకుముందు 2 years చదివిన క్లాస్ ఏంది, ఏ మీడియం చదివారు, ఎక్కడ చదివారు, ఏ స్కూల్ చదివారు, ఆ స్కూల్ పేరు మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని. ఇక్కడ ప్రాధాన్యత వివరాలు అంటే మీకు ఎక్కడ అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సెంటర్ పేరు, జిల్లా పేరు, సెంటర్ పేరు, అడ్మిషన్ కోడ్ జిల్లా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే అని చెప్పేసి ప్రివ్యూ అంటే
మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక దీనికి సంబంధించి మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాటా అంటే ప్రింట్ తీసుకోవచ్చండి. ఇది గిరిజన గురుకులాలండి. 5th, 6th, 7th, 8th, 9th. 5th క్లాస్లో మాత్రం SC, ST, BC, OC అందరూ అప్లై చేసుకోవచ్చు. 6th, 7th, 8th, 9th మాత్రం ఓన్లీ STకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇక దీంతో పాటుగా నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇంతకు చెప్పాను కదండి, మరి ఏకలవ్య మోడల్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో ఇవ్వడం జరిగింది నోటిఫికేషను. సో దీనికైతే లాస్ట్ డేట్ మనకు వచ్చేసి 31/3/2024 అంటే మాకు March 31 వరకు టైం ఉంది. అంటే ఇంకా మనకి ఇంకా జస్ట్ 12 days టైం ఉందండి. ఇంకా 13 days, 2 weeks అనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ సిస్టంలో మీకు ఉంటే మీకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంగ్లీష్ నోటిఫికేషన్ చూద్దాం. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇది ఇంగ్లీష్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఈఎంఆర్ అంటే అండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. ఇక్కడ కూడా 6th, 7th, 8th, 9th అంటే మంచి ఆపర్చునిటీ అండి. సో మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ అవ్వద్దు, అన్నీ ఫ్రీగా ఉంటాయి. మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిషన్ ఇక్కడ మీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఇవ్వడం జరిగింది. చూడండి, 6th క్లాస్కి అయితేనేమో మినిమం 10 years ఉండాలి, మ్యాక్సిమం 13 years. 7thకి 11 అంటే 1 year యాడ్ చేసుకుంటూ వస్తే సరిపోతుందండి. చూడవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు చూడండి అథారిటీ రిమార్క్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, చూసుకోవచ్చు ఒకసారి. ఇక ఇక్కడ మనకు చూసినట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఓన్లీ ST వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. SC, ST, BC, OC వాళ్ళకు ఉండదు. గిరిజన గురుకులాలు మాత్రం ఉంటుందండి, మర్చిపోకుండా అది ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, కో ఎడ్యుకేషన్ ఏదైనది మీకు ఏకలవ్య మోడల్ మొత్తం కూడా కో ఎడ్యుకేషన్ ఉందండి. చూడండి ఇక్కడ మీకు వేకెన్సీ 6th క్లాస్లోనేమో డైరెక్ట్ జాయినింగ్ కాబట్టి 80 వేకెన్సీ ఉంటాయి. ఇక్కడ 7th, 8th, 9th ఏమో కొన్ని వేకెన్సీ ఎక్కడ ఎవరైనా లేకుంటే అవి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు, అంటే చూసుకుని అప్లై చేసుకోవచ్చు మీరు. ఇది పూర్తి నోటిఫికేషన్. మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు, ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు అని డౌట్ ఉంటే స్కూల్కి. ఇక ఇక్కడ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఇవ్వండి March 31. ఎగ్జామ్ అయితే April 13కి ఉంటుంది. మెరిట్ మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 10 days బిఫోర్ అంటే మనకు April 3rd నుంచి తీసుకోవచ్చు. ఇక మార్క్స్ మెరిట్ బేస్ ఎప్పుడు పెడతారంటే April 25th రోజు ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మరి ఇక్కడ మీకు చూసినట్లయితే వెబ్సైట్లో April 30 రోజు పెడతారు. డిస్పాచ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ April 30 రోజు చేస్తారండి. ఆ తర్వాత మీకు జాయినింగ్ డేట్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఇక్కడ చూడండి తెలుగు ఉంది కదా, తెలుగు చూసుకొని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అంటే ఇది తెలుగులో ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, తేడా ఏం లేదండి, మొత్తం సేమ్ ఉంటుంది, చూసుకోవచ్చు మీకు అర్థం కాకపోతే. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ విధానం సేమ్ ఉంటుంది, కానీ ఒకటేమో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు, ఇంకోటేమో మీకు గిరిజన గురుకులాలు, అంతే తేడా, వేరే ఏం లేదండి. ఇంతకు చెప్పినట్టు చూసుకోవచ్చు ఒకసారి. ఇక లాస్ట్కి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.